హాయ్ అందరికీ వెల్కమ్ టు ద మై కుషులు బ్లాగ్స్. అందరికీ శ్రీ పరబ్రవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు అయితే పండుగ అని మార్నింగ్ 5కి లేచి త్వరగా ఇల్లు అయితే ఊడ్చుకున్నా. తర్వాత ఇల్లు కూడా తుడిచేసుకుంటున్నా. ఇల్లు అయితే తుడవడం అయిపోయినాకనైతే కడపనైతే కడుక్కొని ముగ్గు పెట్టుకుంటున్నా. మా కడప పైన డిజైన్ ఉండడం వల్ల నేను ముగ్గేసిన అది సరిగ్గా కనబడదు. కడప పైన ముగ్గేసుడు అయిపోయినాక బయట కూడా నేను ముగ్గేసుకున్నా. నాకు ముగ్గులు అంతగనం రావు, చిన్న చిన్న ముగ్గులు వేయగలుగుతా. ముగ్గు అయితే వేయడం అయిపోయింది. ఇక్కడైతే నేను బచ్చాల కోసం పప్పు అయితే ఉడకబెడుతున్నా. పప్పు అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆ లోపు అయితే మేము స్నానం చేసేసినాము. తర్వాత ఇక్కడ బచ్చాల కోసం అయితే నేను గోధుమ పిండిని అయితే కలుపుతున్నాను. నేను గోధుమ పిండి కలుపుతుంటే మా ఆయననైతే దర్వాజాలకు మామిడాకులు కడుతున్నాడు. అన్ని దర్వాజాలకు మామిడాకులు కట్టేసిండు. ఆ లోపు అయితే గోధుమ పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది. నెక్స్ట్ అయితే లోపలికి పూర్ణానికి పప్పు ఉండి బెల్లాన్ని అయితే దంచుకుంటున్నా. ఇక్కడైతే నాకు మా ఆయన బెల్లాన్ని తురుముకుంటూ హెల్ప్ చేస్తాడు. నేనైతే పప్పు బెల్లాన్ని అయితే దంచేసుకున్నా. తర్వాత అయితే పూర్ణం పెట్టడానికి అయితే నేను చపాతీలు చేస్తున్నా. చపాతీలు అయితే త్వరగా చేసుకుంటున్నా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే చపాతీలు అయితే చేయడం అయిపోయింది. తర్వాత అయితే చపాతీ లోపల పూర్ణాన్ని అయితే పెడుతున్నా. పూర్ణం పెట్టిన తర్వాత అయితే దీన్ని ఇలా మలుచుకుంటా. మేమైతే ఇలానే చేస్తాం, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అన్నిట్లోనైతే పూర్ణం పెట్టేసి మొత్తం జుట్టేసుకున్నా. అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నేను ఇవి చేస్తా అంటే అక్కడనైతే ఖుషి అయితే మొత్తం ఆగమాగం చేసేసింది పిండిని. నెక్స్ట్ అయితే పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని బచ్చప్పని అయితే పెనం మీద వేసిన. మేమైతే వీటిని బచ్చప్పాలు అంటాం, మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. బచ్చప్పని అయితే కాలింది. మిగతాయి కూడా అలానే వేసుకొని కాల్చేసుకున్నాం. ఇక్కడైతే బచ్చప్పాలు అయితే చేయడం అయిపోయిన తర్వాతనైతే నేను ఇక్కడ పూజ చేసుకుంటాను. నేనైతే పూజ సామాన్ అంతా నిన్ననే కడుక్కున్నా. ఎందుకంటే మనకు ఏదైనా పని ఉన్న రోజు అయితే ముందు రోజే చేసుకుంటే మనకు కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని నేను నిన్ననే పూజ సామాను అంటే సామాగ్రి మొత్తం అయితే కడుక్కున్నా. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా ఇచ్చేసిన తర్వాత మా ఖుషి తల్లి కూడా హారతి తీసుకుంది. ఇక్కడ ఉగాది పచ్చడికి అయితే రెడీ చేసుకున్నాం. నేను ఎప్పుడు ఉగాది పచ్చడి చేసినా ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది. పోయినసారి అయితే కారం ఎక్కువైపోయింది, పచ్చడి తాగలేకపోయినాము. ఉగాది పచ్చడిలో 6 రుచులు వేయాలంటారు. మేము కూడా బెల్లం, కారం, ఉప్పు, చింతపండు, మామిడికాయ, వేప పువ్వు అన్నీ కలిపి అయితే పచ్చడి అయితే చేసేసినాం. ఉగాది పచ్చడి లాగానే మన జీవితం కూడా అన్ని రుచులు ఉగాది పచ్చళ్ళు ఎట్లుంటాయో మన జీవితంలో కూడా కష్టం నష్టం అన్నీ ఉంటాయి. ఉగాది పచ్చడి ఉండి బచ్చప్పాలు అయితే దేవుని కాడ పెట్టేసి నేనైతే కొబ్బరికాయ కొట్టేసుకుంటాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే దేవునికి దండం పెట్టుకొని ఈ సంవత్సరం మాకు అంతా మంచి జరగాలని అయితే కోరుకున్నా. తర్వాత అయితే మేమైతే ఇంట్లో వాళ్ళము ఉగాది పచ్చడిని అయితే తీసుకున్నాము. ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ తక్కువ అయ్యేది, ఈసారి మాత్రం ఉగాది పచ్చడి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఈ ఉగాది ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి. తర్వాత అయితే కుషితలకి అయితే బచ్చప్ప అయితే ఇచ్చేసిన. తనైతే టీవీ చూసుకుంటూనైతే ఇక్కడ బచ్చప్పని అయితే తింటాంది. మా వీడియో కాక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.